10,000 ఇయర్స్ బ్యాక్ చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కల్చర్స్ ఉండేటివి. అండ్ ఎలా ఉండేటివి అంటే ఒక్కొక్క పార్ట్‌లో కల్చర్ ఉందంటే ఆ పార్ట్‌కి ఇంకో పార్ట్‌కి ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ గెలాక్సీ. అసలు యాక్సెప్టెన్స్ అనేది ఉండేదే కాదు. అంటే ఇతను మనకన్నా కొంచెం తేడాగా డిఫరెంట్‌గా చేశాడు అంటే అసలు మనం యాక్సెప్ట్ చేయకూడదు అనే పాయింట్‌లో ఉండే దాని గురించి ఇప్పుడు స్లోగా అన్నీ మర్జ్ అయ్యేసి ఆ టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కల్చర్స్ అన్నీ కూడా మర్జ్ అయిపోయి కాంటినెంటల్ స్పేస్ కింద వచ్చాయి. అంటే యూరోపియన్ కల్చర్ డైరెక్ట్, నార్త్ అమెరికన్ కల్చర్, సౌత్ అమెరికన్ కల్చర్, ఇండియన్ కల్చర్, చైనీస్ కల్చర్, రష్యన్ కల్చర్, అంతే కదా. ఇంకా మ్యాక్సిమం లేక ఇంకోటి ఆస్ట్రేలియన్ కల్చర్ అంతే. ఈ ఆస్ట్రేలియా కూడా కొంచెం యూరోప్కి అటు ఇటుగా దగ్గరగానే ఉన్నట్టుగా ఉంటాయి. ఇలా మిక్స్ అయిపోయి వీటిలో కూడా మనం చూస్తే అన్నిట్లో మనం కామన్ మాట్లాడేది ఏంటంటే అన్నిట్లో మనీ ఉండిద్ది, ఎకనామిక్స్ ఉండిద్ది, అందరూ ఫ్లైట్స్ యూస్ చేస్తారు, అందరికీ మిలిటరీ ఉండిద్ది, వేరేలాగా ఏం ఆపరేట్ చేయరు.